నిజంగా చెప్తున్నా కదా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, నేను చదవాలి అనుకున్నప్పుడు మీరు అద్భుతంగా చదివేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఏం చదువుతా ఈరోజు డుమ్మ కొడదాం అనుకున్నాం అనుకో, వాని మీద చాడీలు చెప్పుడు, సార్ల మీద చాడీలు చెప్పుడు, వీళ్ళ మీద చాడీలు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దాని నుంచి కూడా మీరు విముక్తి కావాలంటే ఈ రోజు మీరు తీసుకునేటువంటి ప్రతి ఆలోచన ఒక అద్భుతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ఆలోచనే మీకు విత్తనం అవుతుంది, అదే మీకు వచ్చేటువంటి పంట. మీరు ఏదైనా చూడండి, మీరు ఆలోచన చేసుకోండి, ఏదైనా సరే నిజంగా చెప్తున్నా కదా, మీరు ఆలోచన మీదే మీ భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని. లేకపోతే నాకేమైతే గోవర్ధన్ గారు చెప్పినట్టు మన జీవిత కాలంలో 20 టన్నుల బియ్యం తింటాం. మనం ఎన్ని టన్నులు తింటాం? ఇప్పుడు గరం గరం రైస్ అవుతుంది కదా, 20 టన్నుల బియ్యం తింటాము, 5 టన్నుల కూరగాయలు తింటాము, 2 టన్నుల మాంసం తింటాము, 22,000 గ్యాలన్ల పాలు కానీ ఛాయ్ దాగి పుట్టుకు మంచి చనిపోతాం. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం అంటున్నా? మన సావుకు అర్థం ఉండాలి, మన సావుకు ఒక పేజీ ఉండాలి, మన జీవితానికి ఒక పేజీ ఉండాలి. ఆ పేజీ కోసం ప్రయత్నం చేయాలి. ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా సరే తట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప కానీ మనం ఏ రకంగా ఉన్నామంటే మన పరిస్థితి ఏంటంటే దాని నుంచి మనం విముక్తి కావాలంటే మనం ఏం చేయాలంటే ఏదో ఒక మన జీవితానికి అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా మంది సార్ నాకు ఆందోళన ఉన్నా సార్, నాకు ఇబ్బంది అవుతున్నా సార్, ఏదో టెన్షన్ వస్తుందంటే ఈ టెన్షన్ అనే విషయానికి చెప్తే కదా 100 రకాల ఆందోళన, నిజంగా చెప్తున్నా కదా, 100 రకాల ఆందోళన వచ్చిన మనిషికి 40 ఏవైతున్నాయో అవి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా జరగలేని 33 అయితే గతంలో జరిగినాయి, 22 అసలు జరగాయి. దాని గురించి మనము ఆతృత పడతాము, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అనేటువంటి దాని మీద మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కనుక దాని మీద కూడా మీరు ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈ గ్రంథాలయం సంబంధించినటువంటి పుస్తకాలు నిజంగా చెప్తున్నా కదా, 25,000, 30,000, 50,000 పెట్టి ఫోన్ కొనుక్కుంటున్నాం మనం. కానీ మంచి మంచి పుస్తకాలు కొనాలంటే కూడా మనం పానం ధరించాలి. పానం గిలగిల కొట్టుకుంటుంది. ఒక పుస్తకం కొనుక్కుందామంటే మన గిలగిల మంచి షర్టు కొనుక్కుంటాం మనము, ఏమనంటే ఇక్కడ బ్రాండ్ వేసుకొని తిరుగుతుంటాం మనము. నాకు ఇట్లా బ్రాండ్ ఉన్నది, చెప్పులు వాచ్ కొన్న బ్రాండు, షూస్ కొన్న బ్రాండ్ అనేటువంటి దాని మీద మన జీవితం గ్రాండ్ గా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరి కోసమో కోసమో సమాజం కోసమో కోసం కాదు బెట, నీకు కావాల్సింది ఏంటంటే పుస్తకాలు కావాలి. మీకు అందరూ నిజంగా చెప్తున్నా కదా, ఇప్పుడు ఐఏఎస్ అయిన వాళ్ళు, ఐపీఎస్ అయిన వాళ్ళు, నిజంగా చెప్తున్నా కదా, పేపర్లు ఏర్కొనేటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఒక ఏసీపీ కూడా అయినటువంటి చరిత్ర మన తెలంగాణ రాష్ట్రంలో అంటే మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతిరోజు చెప్తున్నా కదా, ప్రతిరోజు 15 నిమిషాలు మనం చదువుకు అంటే ఒక పుస్తకానికి, ఒక గ్రంథానికి కేటాయిస్తే నెలలో 2 పుస్తకాలు చదువుతాం. సంవత్సరానికి నిజంగా నెలకు 2 పుస్తకాలు చదివితే సంవత్సరానికి నిజంగా చెప్తున్నా కదా 25 పుస్తకాలు చదివేటువంటి అవకాశం ఉంటుంది. మన జీవిత కాలంలో 1000 పుస్తకాలు చదువుతామంటే మనకు ఎంత పరిజ్ఞానం వస్తుంది, ఎంత నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే దాని మీద మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతసేపు మనం 5 నిమిషాలు సోషల్ మీడియా అనేటువంటి దాని మీద ఈరోజు రంగురంగుల అందమైన అమ్మాయిలు వస్తారు, రంగురంగుల బొమ్మలు వస్తాయి, మొత్తం చీకట్లో కూర్చొని దుప్పటి కట్టుకొని చూసుకుంటా జీవితాన్ని సంకనాగించుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు యువతరం మొత్తం ఏంటంటే దుప్పట్లు కప్పుకొని కన్న తల్లిదండ్రులకే పండుకున్నా అని చెప్పేసి దుప్పట చూసేటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితిలో చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. కనుక మీరు దాని నుంచి విముక్తి కావాలనేటువంటి దాని మీద మీకు చెప్తున్నా బిడ్డ ఈ విషయం. ఎందుకంటే మీరు అట్లా చీటింగ్ చేయదు, నిజంగా చెప్తున్నా కదా, చాటింగ్ చేస్తున్నటువంటి దాని మీద మీ జీవితాలను మీరు